మా అందరి జీవితాలు ఈ విధంగా నడి బాజార్లకు తీసుకొచ్చినట్టు మా మహనీయుడు మా బుచ్చయ్య సార్ గారికి, ఎందుకంటే నేను ఈ కళాశాలకి మీకు ఇప్పుడే చెప్పిన, ఈ కళాశాలకి రావడానికి ఒకే ఒక్క కారణం బుచ్చయ్య సార్. బుచ్చయ్య సార్ వల్ల నేనే కాదు అనేక మంది ఆయన శిష్యులుగా మేము ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళం. బాలరాజు కూడా మా అందరిని చూసి ఇన్స్పైర్ అయ్యి బాగా చదువుకొని ఇదే కళాశాలలో మనకు లెక్చరర్గా మనకు అందుబాటులో ఉన్నారు. మరి తీన్మార్ మల్లన్న ఇవాళ మీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, నేను ఈ కళాశాల నుంచి పోయినా నా ప్రయాణం ఏందో ప్రజలందరూ దాదాపుగా చూసిరు. మరి ఈ ప్రయాణంలో నా జర్నీ ఏమైనా మీకు అక్కడికి వచ్చేటువంటి అంశాలు ఉన్నాయా? ఈ జర్నీలో మీతో ఇంటరాక్ట్ అవుదాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇది నా బయోడేటా. నేను మాదాపురంలో పుట్టి ఇక్కడ చదువుకొని ఇక్కడి నుంచి మా సార్ బుచ్చయ్య సార్ మాకు ఈడ నిలబడి చెప్తుండే, యూనివర్సిటీలో సాంబార్ తాగిర్రా మీరు ఎప్పుడన్నా అంటుండే. ఈ యూనివర్సిటీలో సాంబార్ సంగతి ఏందో, ఉస్మానియా యూనివర్సిటీలో సాంబార్ తాగి చూడరు, ఇంకా మజా వేరుంటుందని చెప్తుండే. ఏముంటుంది రాబాయ్ అని చెప్పి ఆఖరికి ఇంకా తాగాల్సింది ఎట్లయినా, తాగాలంటే ర్యాంక్ రావాలి. ఆయన ఇక్కడే వెనకాల ఈ రైల్వే ట్రాక్ వెనకాల అది ఏం కాలనీ, R&Bయా బాలు, అర్బన్ కాలనీలో వెనకాల తాయమ్మ ఆంటీ అని ఉంటుండే, తాయమ్మ ఆంటీ అని ఉంటుండే. వాళ్ళ ఇంట్లో మేమందరం మా గ్యాంగ్ అంతా రెంట్కు తీసుకొని పీజీకి ప్రిపేర్ అయినాం. పీజీకి ప్రిపేర్ అయినటువంటి క్రమంలో నేను ఆ రమేష్ ఇద్దరం, నేను ఆ రమేష్ మా మిస్సెస్ ఏమో ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాంక్స్ వచ్చినాయి మాకు. మా బ్రదర్ రఘురాములకేమో కాకతీయ యూనివర్సిటీలో వచ్చింది. ఇట్లా ఎక్కడోళ్ళం అక్కడ యూనివర్సిటీకి పోయి మొత్తానికి ఏదో చిన్నపాటి లైఫ్ సెటిల్మెంట్ అయితే జరిగింది. మరి లైఫ్ సెటిల్మెంట్తో సాటిస్ఫాక్షన్ జరిగిందా? నేనేమనుకున్నా ఈ కాలేజీకి వచ్చినప్పుడు, నేను యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో జాయిన్ అయినటువంటి క్రమంలో సీనియర్స్ కొద్దిగా పరిచయ కార్యక్రమం పెట్టి చిన్న ర్యాగింగ్ కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటారు. సీనియర్స్ చాలామంది యూనివర్సిటీలో కామన్ అది. మీరు అందరినీ సీనియర్స్ అందరు కూర్చొని ఫస్ట్ ఇయర్ వాళ్ళని పిలిచి ఒకరొకరిని అడుగుతూ ఉన్నారు, ఎందుకు వచ్చినావు, ఏం చేస్తావు, ఏ ఊరు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సేమ్ నేను కూడా అదే పరిస్థితి ఎదుర్కొన్నా. మా సీనియర్స్ అందరు కూర్చున్న సందర్భంలో ఏమైతావని చెప్పనగానే నా ముందు వాళ్ళు నేను గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకుంటున్నాను ఒకరు, నేను గ్రూప్ 1 కావాలనుకుంటున్నాను ఒకరు, ఒక ఆయన SI కావాలనుకుంటున్నాను ఒక ఆయన, ఇంకొక ఆయన ఇంకోటి కావాలని నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను అడిగినారు, నువ్వు ఏం కావాలని వచ్చినావు అంటే నేను ఎమ్మెల్యేని కావాలని వచ్చినా అని చెప్పిన. ఆ రోజు నేను ఎమ్మెల్యేని కావాలని వచ్చినా అని చెప్పిన. చాలాసేపు సైలెంట్ అయిపోయినారు. ఏంది ఇది డిఫరెంట్, ఇంతవరకు ఎవరు చెప్పుండరు అట్లా, ఎమ్మెల్యే కావాలని రావడం ఏంది యూనివర్సిటీకి అని అనుకున్నారు. కానీ నేను ఆ రోజు నాకున్నటువంటి లక్ష్యాన్ని వెలిపుచ్చిన, అది ఎంతవరకు ఎట్లా నేను దాన్ని వర్కౌట్ చేసుకుంటా అనేది నా ప్రయాణంలో నేను చేసినటువంటి ప్రయత్నాలే. కానీ యూనివర్సిటీ ఎమ్మెల్యే పట్టానైతే అది ఎమ్మెల్యే పట్టా ఇచ్చేది ప్రజలు ఇస్తారు. కాబట్టి ఆ ప్రజల్లో నేను ఉండాలి, ఆ ప్రజల సమస్యలే నావై ఉండాలి, ప్రజలు నాలో వాళ్ళని చూసుకోవాలి. అది అల్టిమేట్గా బ్యాలెట్ బాక్స్ దాకా వస్తే ఓటు రూపంలోకి నన్ను ఎమ్మెల్యేని చేయాలి. దురదృష్టవశాత్తు నేను ఎమ్మెల్యేని కాకుండా ఎమ్మెల్సీని అయినా, దానికంటే పెద్దదైన ప్రోటోకాల్ విషయంలో. నేను ఇప్పుడు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా. 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 13 జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది నేనున్నటువంటి
ప్రాతినిధ్య ప్రాంతం. మరి మనిషికి మా సార్ చెప్తా ఉండే, బుచ్చే సార్ క్లాసులు మీరెవరు విని ఉండరు, బహుశా దూరదర్శన్లో దొరుకుతాయేమో అనుకుంటా, యూట్యూబ్లలో అక్కడిక్కడ, దూరదర్శన్లో అక్కడిక్కడ ఉంటాయేమో. అక్కడ మీరు చూడండి, నన్ను యూనివర్సిటీకి పంపడం కోసం సాంబార్ అబద్ధం ఆడిండు సారు. నన్ను యూనివర్సిటీకి పంపాలనేటువంటి లక్ష్యం ఆయనలో ఉంది. ఎట్టి పరిస్థితిలో ఈ అబ్బాయిని ఆడ బారేయాలి, అక్కడి నుంచి చూసుకుంటాడు ఇక అనేటువంటి ఆలోచన ఆయనలో ఉంది. నేను ఆయన మనస్తత్వాన్ని ఎరిగినటువంటి వాడిగా నా ప్రయాణాన్ని తీసుకుపోతూనే ఉన్నా. జస్ట్ నేను ఇప్పుడు 43 సంవత్సరాలు, జెన్జీ కాదు, జెన్ వై. మీరంతా జెన్జీ ఇప్పుడు. అయినప్పటికీ కూడా మరొక 25 సంవత్సరాల పాటు యాక్టివ్గా పాలిటిక్స్ చేసేటువంటి శక్తి మనకుంది. మరి యాక్టివ్ పాలిటిక్స్ ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి? మనము ఇప్పటి వరకు చూసినటువంటి రాజకీయాల్ని మనం కల్లారా చూస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో తమిళనాడులో ఎన్నికలు జరిగినాయి. తమిళనాడులో ఎన్నికలు జరిగితే ఎవరు గెలిచిరు చూడలేదా? మీకు తెలీదా? ఎవరు గెలిచిరు? నో, ఇన్స్టాగ్రామ్ గెలిచింది. తమిళనాడులో గెలిచింది విజయ్ కాదు, ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఎవరి చేతిలో ఉంది? జెన్జీ చేతిలో ఉంది. తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి 10 న్యూస్ పేపర్లు, తమిళనాడులో ఉన్నటువంటి సన్ నెట్వర్క్ కానీ, కలైంగర్ కానీ, జయా టీవీ కానీ, ఇట్లా ఒక 10 న్యూస్ ఛానళ్ళు, 10 పత్రికలు, మెయిన్ స్ట్రీమ్ మీడియాగా ఉన్నటువంటి, అంటే రాష్ట్రాన్ని దేశాన్ని శాసించేటువంటి శాటిలైట్ మీడియా సంస్థలు ఒకవైపు, మరోవైపు ఇన్స్టాగ్రామ్. ఈ ఇన్స్టాగ్రామ్ ఏం చేసిందంటే, వీళ్ళు ఆర్టికల్లు రాయలేదు, వీళ్ళు సుదీర్ఘమైన చర్చలు పెట్టలేదు, వీళ్ళు చేసిందల్లా వాళ్ళు నమ్మినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళ పరిధిలో విస్తరించారు వాళ్ళు. ఇది ఒక ఉదాహరణ. మొన్నటికి మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా లేదా దీక్ష లాంటి కార్యక్రమం జరిగింది. మీ అందరికి తెలుసు, దానికి ఇటీవల ఏం పేరు పెట్టుకున్నారు? కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఆన్లైన్లో ఒక పార్టీ పుట్టి, ఆన్లైన్లోనే సమాజాన్ని కలిపి, ఆన్లైన్లోనే యుద్ధం చేసి, సరే కొద్ది రోజుల తర్వాత జంతర్ మంతర్ దగ్గరికి వచ్చినటువంటి సమూహం అటు ఇటు ఒక 50,000 మంది 1,00,000 మంది వచ్చి అక్కడ కూర్చున్నారు. కానీ 26 మిలియన్ల ఫాలోవర్స్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో దాన్ని ఫాలోఅప్ చేసినారు. 1,00,000 మంది చేస్తున్నటువంటి పోరాటాన్ని 26 మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తం చేసి పారేస్తే, CNN, దాంతోపాటు BBC, తర్వాత రష్యాకి సంబంధించినటువంటి టీవీలన్నీ కూడా అనివార్యంగా ఈ మూవ్మెంట్ లో ఏం జరుగుతోంది, ఇండియాలో యూత్ ఎందుకు కోపంగా ఉన్నారనేటువంటి కథనాలు ప్రసారం చేయాల్సి వచ్చింది. సేమ్ టైం అక్కడ